కామ క్రోధ లోభ మోహ అరషడ్వర్గమును జయించిన మానవుడు ఉన్నాడు కదా నాకు బ్రహ్మత్రుడు అని. ఎందుకే కాంతా కనకములకు లోబడిన మానవుడు ఉన్నాడు కానీ హరిశ్చంద్రుని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ విలాసిల్లకు మాతంగంగను సృజించాలని యోచించుతుంది కదా. ఇప్పుడు కావలసిన కార్యమును తక్షణమే చేయును. ఒరే మాతంగంగా ఇప్పుడు నేను ఒరే మాతంగంగా చక్కగా నీ కళాకోశమును ప్రదర్శించుతివి. నీవు వెళ్ళి మన ఆస్థానమునకు కొని ఉండము. నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమును పోయి నేను నివర్తించను యజ్ఞార్థమై. అతని వద్ద కొంత ధనము యాచించి అది తనకనే దాసు వచ్చుగా. ఇది రాబో కాలమునకు శిశా నక్షత్రగా లెక్కలేని రుక్కం అడిగి హరిశ్చంద్రుని చేజిట్టించుకునిడే కాక మరీను ఇప్పుడు అతడు ఇక్కడికే వచ్చినట్లు పన్నుగడను పన్నినాడును. అలాగనే అతను మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ విలాసిల్లకు మాతంగని ఇప్పుడే సూచించాను. కావున ఈ విషయమై నువ్వు అప్రమత్తంగా మెలగవలేను. తెలుసు కదా గురుతమ. ఏదో ఒక వేదన వల్ల మా చదువు మాత్రం కృష్ణ కాదా బాపీ జలం మళ్ళీ దినము అది గంటుతున్నాడు. ఆ దుష్టిని నామం ఇక్కడ ఉచ్చరింపాడు. తొందరపడవద్దు. గట్టిగా పట్టుబట్టి గడియవాడు నీకు
విద్యలన్నీ కరతలా మార్గము గావించదును. నక్షత్రక ఎక్కడ సవడి నక్షత్రక అడుగు అతని హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగముతో వేటబడుతూ చంద్రమతి లోక సమేతంగా ఇదే వచ్చుతున్నాడు. నక్షత్రక నన్ను పిలిపించిన కారణమేమి? నక్షత్రక సర్వము నేను అనుకున్నట్లే జరుగుతున్నది.